నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. బీజేపీ ఈసారి 12 స్థానాల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. అలాగే రాష్ట్రంలో బీజేపీ గెలిచే సత్తా ఉన్న పార్లమెంటు స్థానాల్లో పాలమూరు ఒకటి. బీజేపీ అధిష్టానం సైతం పాలమూరు పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి టికెట్ లభిస్తే చాలు సులభంగా గెలుపొందే అవకాశాలుంటాయని టికెట్ ఆశిస్తున్న నేతలు కూడా ఉన్నారు. ఈ కారణంగా బీజేపీ టికెట్ ఆశిస్తున్న జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ ఎవరికి వారిగా టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డిలు పాలమూరు ఎంపీ టికెట్ తనకు వస్తుందనే ధీమాలో ఎవరికి వారు ఉన్నారు. బీసీ కోటాలో తప్పనిసరిగా తనకు అవకాశం కల్పించాలని శాంతకుమార్ పార్టీ అధిష్టానాన్ని గట్టిగా అడుగుతున్నారు. ఈ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం తమది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ ఆశిస్తున్న నేతలు పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలకు ఏమాత్రం పొంతన ఉండదు అన్న అభిప్రాయాలు జోరుగా వినబడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అన్నది అక్షర సత్యం. ఈ ఎన్నికలలో అందుకు భిన్నంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని ఇప్పటి నుంచి ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఒక స్థానంలో కూడా విజయం సాధించకపోయినా పార్లమెంటు ఎన్నికల్లో పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయి అని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకం, అభిమానంతో యువత, మహిళలు అన్న తేడాలు లేకుండా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉంటారని ఇప్పటికే పలువురు బాహటంగా చెబుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికలలోనూ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి డీకే అరుణ 50,000 పైచిలకు ఓట్లతో ఓడారు. అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాభవాన్ని మూటకట్టుకున్న బీఆర్ఎస్, బీజేపీలు సత్తా చాటే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి జోష్లో ఉండగా పార్లమెంటు ఎన్నికలలో ఓటర్లు అధికార పార్టీకి ఎంతవరకు అండగా ఉంటారు అన్నది అనుమానంగానే ఉంది. అభ్యర్థుల ఎంపికను బట్టి పోటీ ద్విముఖంగా జరుగుతుందా, త్రిముఖంగా జరుగుతుందా అన్న విషయం తేలనుంది.